ఇవాళ మేము మేడారం సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్తున్నాము. మేము వరంగల్ నుంచి బయలుదేరితే 2 అవర్స్ పడుతుందండి, అట్లీస్ట్ 2.5 అవర్స్ పడుతుంది. అదే మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరితే మేడారంకి 5 to 6 అవర్స్ పడుతుంది. మేడారం ములుగు డిస్టిక్లో ఉంది, తాడ్వాయి మండలంలో ములుగు డిస్టిక్లో ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు చెందిన మేడారం జాతర మనం దర్శించుకోవాలంటే మీకు తెలిసే ఉంటుంది, తొలి పూజలు గట్టమ్మ దేవాలయానికి వెళ్ళి మనం చేయాలండి. గట్టమ్మ దేవాలయం ములుగు డిస్టిక్లోనే ఉంటుంది. ఇది వరంగల్ టు మేడారం వెళ్తుంటే మధ్యలో మనకి ఫస్ట్ గట్టమ్మ దేవాలయమే మనకు వస్తుందన్నమాట. ఇక్కడ ఎవరైనా వచ్చి ఫస్ట్ గట్టమ్మ దేవాలయంలో పూజలు చేశాకే, తొలి పూజలు గట్టమ్మకు చేసినాకే మనం మేడారం వెళ్ళాలన్నమాట. ఇంతకీ గట్టమ్మ తల్లి ఎవరంటే సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ. కాకతీయులకు వ్యతిరేకంగా తమ స్వతంత్ర రాజ్యం ఉనికిని కాపాడుకునేందుకు సమ్మక్క సారలక్కలతో కలిసి గట్టమ్మ కూడా యుద్ధంలో పాల్గొన్నది. అప్పుడు సమ్మక్క అంగరక్షకురాలుగా ఉన్న గట్టమ్మ వీర శౌర్య పరాక్రమాలతో కాకతీయులతోటి పోరాడి యుద్ధంలో వీరమరణం చెందింది. అందుకే గట్టమ్మ తల్లి చరిత్రలో తన పేరుని శృతంగా నిలుపుకుంది. అందుకే మేడారం వచ్చిన భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకొని తొలి పూజలు గట్టమ్మకే చేసి మొక్కులు చెల్లించి మేడారం బయలుదేరుతారు. ఇక్కడ చూడొచ్చు సమ్మక్క సారక్క గద్దెలు ఇక్కడ కూడా ఉన్నాయి. గట్టమ్మ తల్లిని దర్శించుకొని ఇక్కడ మొక్కులు చెల్లించే వాళ్ళు ఇక్కడ చెల్లిస్తారండి. ఇక్కడ కూడా పూజలు జరిగాకే మేడారం బయలుదేరుతారు. గట్టమ్మ దేవాలయం నుంచి బయలుదేరాం కదా, ఇక్కడ నుంచి మనం మేడారం వెళ్ళేటప్పుడు మొత్తం ఫారెస్ట్ ఏరియానే ఉంటుందండి. ఏటూరు నాగారము ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటుంది. అడవిలోంచి వెళ్తుంటే మనకి మీరు చూడొచ్చు, కోతులు మొత్తం రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి ఊరికి. ఫారెస్ట్లోంచి వెళ్తుంటే రోడ్డు మీదే కోతులు ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి జర్నీ కూడా. మనకి జాతర టైంలో మనం ఇలా చూడలేము ఇంత ప్లెజెంట్గా. ఇంకా జాతర ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అయినా కూడా ఇంకా రష్ ఉంది ఇప్పటికీ. ఇంకా జాతర అప్పుడు ఇక్కడ వరకు ట్రాఫిక్ ఉన్నా ఆశ్చర్యం లేదు. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది అప్పుడు.
అందుకే తొందరగా వచ్చాము. ఇప్పుడైతేనే మనం మంచిగా దర్శించుకోవచ్చు దేవతలను అని చెప్పేసి. వచ్చేసామండి. గుడి ముందు నుంచి కాకుండా గుడి వెనక వైపు కార్ పార్కింగ్ ఇచ్చారు. అంటే కార్లన్నీ ఇటు సైడు ఉండేటట్టు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పోలీసులు అలా పెట్టారనమాట. కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసింది. మనం ఇప్పుడు గుడి వెనక నుంచి వెళ్తాము. ఇటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అంటే జంపన్న వాగు తగలదు మనకి. జనం కూడా బాగానే వచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇంకా తక్కువే ఉన్నారు. ఇంకా రష్ ఎక్కువ లేనప్పుడే వచ్చేసాం మనం ముందే. అదే మనం జాతర టైంలో అయితే కనీసం ఇంత దూరం రావడానికి ఎన్ని గంటలు పడుతుందో. జాతర ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24న ముగుస్తుందండి. ఈ జాతరకు 1 కోటి పైగానే వస్తారు భక్తులు. వచ్చి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. ఫిబ్రవరి 21న కన్నెపల్లి నుంచి సారలమ్మను, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును, కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తెస్తారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 22న చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొస్తారు. ఇంకా అప్పటి నుంచి భక్తులు బాగా వస్తారండి. అంటే దేవతలు గద్దెల మీదకి వచ్చిన దగ్గర నుంచి ఇంకా రెట్టింపు అవుతారు. భక్తుల రద్దీ పెరుగుతుంది. మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అప్పుడు వచ్చే భక్తులు చాలా విపరీతంగా వస్తారనమాట. నిద్రలు చేసేవాళ్ళు ఆ 3 days అక్కడే ఉంటారు కొంతమంది. చాలా వరకు అప్పుడు రావడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ముందస్తు మొక్కులు చెల్లించే వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. కానీ అప్పుడు జాతర టైంలోనే రావాల్సిన వాళ్ళు అనుకునే వాళ్ళు అలా వస్తారనమాట. అమ్మవారిని కోరిన కోరికలు తీర్చమని వేడుకొని అవి నెరవేరిన వాళ్ళు నిలువెత్తు బంగారం సమర్పించి వెళ్తారు. నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. అంటే ఇక్కడ బంగారం అంటే బెల్లం అండి, తెలుసు కదా.
అప్పుడప్పుడే ఇంత జనం ఉన్నారండి. ఇంకా జాతర టైంలో అయితే మనం చెప్పలేము. జనసంద్రంలాగా ఉంటుంది అసలు. ఎవ్వరెక్కడున్నారో కూడా అర్థం కాదు. పిల్లల్ని వేసుకొని అంత దూరం మనం జాతర టైంలో వెళ్ళలేమని చెప్పేసి మేము ముందస్తుగా వచ్చాము జాతరకి. దర్శనం బాగానే జరిగిందండి. జాతర స్టార్ట్ అయ్యి 4 రోజులు అయిన తర్వాత ఫిబ్రవరి 24న వనదేవతలు సమ్మక్క సారక్క తిరిగి వనప్రవేశం చేస్తారండి. ఈ ఘట్టంతో జాతర ముగుస్తుందన్నమాట. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ జాతర జరుగుతుంది. గిరిజనులకు అత్యంత ఇష్టమైన జాతర ఇది. వాళ్ళ జాతర అయినా సరే అన్ని రకాల కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మతభేదం, కుల మతభేదం ఏమి ఉండదు. అంత నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తెలంగాణనే కాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, ఒరిస్సా ఇలా అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులే కాదు గిరిజనేతరులు కూడా ఈ జాతరకు వస్తున్నారు. కాకతీయులను ఎదిరించి సమ్మక్క సారక్క, గోవిందరాజులు, పగిడిద్దరాజు, ఘట్టమ్మ ఇలా అందరూ చరిత్రలో నిలిచిపోయారండి తమ బలిదానాలకి. అందుకే ప్రజలు కూడా వాళ్ళని దేవతలుగా కొలుస్తూ మొక్కులు చెల్లిస్తుంటారు. ప్రభుత్వం కూడా ఈ జాతరకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటుంది 2 ఏళ్ళకు ఒకసారి. జాతర 4 రోజులు జరిగిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 28న తిరుగువారం పండుగ అని జరుగుతుందండి. ఇంకా దాంతో మొత్తం కంప్లీట్ అవుతున్నట్టు. ఈ తంతునంతా మొత్తం ఆదివాసీ పూజారులే నిర్వహిస్తారు. ఎందుకంటే గిరిజనుల జాతర కాబట్టి వాళ్ళే నిర్వహిస్తారు. ఇంకా ఈ జాతర సందర్భంగా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందండి. బెల్లము, మిగతావి ఉంటాయి కదా, కోళ్ళు, మేకలు, వీటి వ్యాపారమే కాకుండా ఇంకా మద్యము, ఇక్కడ మద్యం కూడా చాలా ఎక్కువ, కొన్ని కోట్లలో ఉంటుంది మద్యం అమ్మకాలు కూడా. ఎందుకంటే ఈ దేవతల దగ్గర తప్పు ఉండదు, మద్యం తాగినా కూడా తప్పు ఉండదు అన్నమాట. గిరిజన దేవతలు కొన్ని కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరుగుతాయి ఈ జాతర అప్పుడు. ఈ జాతర అప్పుడు ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారులు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుని వెళ్తారు. ఈ 10 days అంత బాగా వ్యాపారం కూడా జరుగుతుందండి. ఏదేమైనా సమ్మక్క సారక్క జాతర చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు. జాతర కోసం ప్రభుత్వం కూడా అన్ని బస్ స్టాండ్ల నుంచి మనకి స్పెషల్ బస్ సర్వీసులను కూడా నిర్వహిస్తుందండి. వరంగల్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్ ఇలా ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి మేడారం వెళ్ళే బస్సులు ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల ఆర్టీసీకి కూడా చాలా లాభం ఉంటుంది. జాతర 4 రోజులు అంటారు కానీ నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతుందండి. అసలు జాతర నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అంత బాగుంటుంది అన్నమాట. ముందే వస్తారు భక్తులు, ముందస్తు మొక్కులు చెల్లించుకుంటారు. కాకతీయులను ఎదిరించి వీరమరణం పొందిన సమ్మక్క సారక్క వనదేవతలుగా నిలిచిపోయారు ప్రజల హృదయాల్లో. అందుకే వాళ్ళు భక్తి పారవశ్యంతో వాళ్ళని కొలుస్తున్నారు. ఇన్నేళ్ళైనా మర్చిపోవట్లేదంటే అది వాళ్ళ బలిదానాలకు చిహ్నం అన్నట్టే.
అన్ను మూసుకొని ఇంటికి వెళ్ళి చూడు అసలు మనసు నడుతున్నట్టు ఫోటో అక్కనేనా